ఫీడ్ మొత్తం, ట్విట్టర్ మొత్తం అసలు ఈ వీడియో గురించి చర్చ జరుగుతుంది అనమాట. అది ఏం వీడియో అనేటటువంటిది నేను డీటెయిల్గా చెప్తా. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ పాటికి, మీరు క్లిక్ చేసి ఈ వీడియో చూస్తున్నారంటే మీరైతే ఈ పాటికి తెలిసి ఉండొచ్చు ఆ మ్యాటర్. సో తెలియని వాళ్ళ కోసం కూడా కొద్ది ఇంట్రడక్షన్ ఇచ్చి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంకో ఇద్దరు కనపడుతున్నారు కదా, వీళ్ళిద్దరు కూడా మైనర్స్, మేజర్స్ కాదు. అమ్మాయి చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు, అబ్బాయిగా చూసుకున్నట్లయితే 16 సంవత్సరాలు. ఇద్దరు కూడా మైనర్స్. 20 దాటితేనే, 20-21 దాటితేనే కదా మేజర్స్. సో వీళ్ళు పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వాళ్ళు. ఫుల్ డీటెయిల్ చెప్తాను. ఓకే, ఏమన్నా కేసైనా గీసైనా తర్వాత సంగతే. కానీ అబ్బాయి పేరు చూసుకున్నట్లయితే షఫీక్ అబ్బాయి పేరు, అమ్మాయి పేరు చూసుకున్నట్లయితే సోఫియా. వీళ్ళిద్దరు 14 సంవత్సరాలు, పశ్చిమ బెంగాల్లో ఉంటారు, బెంగాలీస్ అనమాట వీళ్ళు. సో మరి వీళ్ళ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. రీసెంట్గానే వీళ్ళదే ఒక పర్సనల్ వీడియో ఒకటి బాగా అంటే బాగా వైరల్ అయిందనమాట. పర్సనల్ కాదు, అది ప్రైవేట్లో పెట్టేశారనమాట. సో దాని వెనక జరిగింది ఏంది, అసలు వీళ్ళు లీక్ చేశారా లేదా ఎవరైనా ఆ వీడియోని లీక్ చేశారా అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే మొత్తం కూడా ఇక గట్టిగా మాట్లాడాలనంటే సిగ్గు శరం లేని లంగాముండలు బాగా తయారయ్యారు, హానెస్ట్గా చెప్పాలనంటే. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీల్స్ చేస్తూనే ఉంటారనమాట. మొత్తం అవి వస్తాయి, ఎక్స్పోజింగ్ చేసుకుంటా, ఇవి చూపించుకుంటా, బాడీ పార్ట్ చూపించుకుంటా ఫాలోవర్స్ సంపాదించే వాళ్ళు మన తెలుగులోనే గొప్పలాది మంది ఉన్నారు. సో ఒకప్పుడు ఎలా ఉండేది, రీల్స్ జస్ట్ ముందు వచ్చే ఏదైనా సాంగ్ ప్లే అయితే ఒక స్టెప్ వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సగం సగం బట్టలు వేసుకొని ఇది చేసేవాళ్ళు. ఇంకా అమ్మాయిలు అయితే అసలు ఈజీగా ఫాలోవర్స్ని సంపాదించాలి, ఈజీగా లైక్స్ సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా అంటే చాలా బరితెగిస్తున్నారు అనేటటువంటిది 100% వస్తుంది. ఎంత బరితెగిస్తున్నారంటే మరి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏం పీకుతున్నారా అనేటటువంటిది కూడా అర్థం కావట్లేదు. సీరియస్లీ చాలా బాధగా అనిపిస్తుంది. మైనర్ అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు, వాళ్ళైతే మరి వాళ్ళకి ఏం అర్థమైంది, చూపిస్తే ఫాలోవర్స్ వస్తారనేటటువంటి ఉద్దేశంతో మొత్తం ఇప్పుడు ఎవరికైనా సరే ఆ రీల్ వస్తే ఆల్మోస్ట్ స్టాప్ చేసి చూస్తాడు. బాగా నచ్చింది అనుకో లైక్ కొడతాడు, ఇంకా బాగా నచ్చింది అనుకో ఈ అమ్మాయి రీల్స్ నాకు రావాలి అని చెప్పి ఫాలో కొడతాడు. సో ఆ అమ్మాయికి ఈ విధంగా ఫాలోవర్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి. దీనికోసం ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం అసలు ఇక హస్బెండ్కి చూపించాల్సింది, పెళ్ళయ్యాక బయట పెట్టాల్సింది ముందు ముందే మొత్తం అఫీషియల్గా చూపించేస్తున్నారు అనమాట. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి, ఇప్పుడు సినిమాలు ఎలా ఉండేవి. ఒకప్పుడు అమ్మాయి నడుము చూడాలంటే చాలా టాస్క్ అనమాట. అబ్బో అసలు ఓదో పెద్ద రిస్క్. హీరోయిన్ పోస్ట్ ఏదైనా కానీ వస్తే చింపుకొచ్చుకోమరే ఇంట్లో దాపెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు నడుము చూడాల్సిన అవసరంలో, ఇంకేం చూడాల్సిన అవసరంలో, కానీ డైరెక్ట్గా అసలు అది ఇన్స్టాగ్రామా క్రోమా అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ఈ విధంగా డైరెక్ట్గా అందులో ఓపెన్ చేసి అన్ని చూసేయచ్చు అనమాట. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు నార్త్ వాళ్ళు చేసేటోళ్ళు. నార్త్ వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఉంటే బీహార్ బ్యాచ్, అరే వాళ్ళకి తిండి గదిలోకి ఏదో చేసుకుంటారంటే ఏదో అనుకునేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర ఫేమస్సే, బాగా ఫేమస్ ఉన్న వాళ్ళే. అంటే లైక్ వాళ్ళకు చూసుకున్నట్లయితే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ చూసుకున్నట్టయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా డైరెక్ట్గా వీడియోలు చేయడం అయితే చాలా అంటే చాలా బాధగా గురి చేస్తుంది అనమాట. సో ఇవన్నీ అనుకోట నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో వీళ్ళు జస్ట్ రీల్స్ డ్యాన్స్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకోవడం ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో కొద్దిగా చూపించినట్టు సెకండ్ స్టేజ్ అనుకున్నా. థర్డ్ స్టేజ్ ఇది ఫైనల్ స్టేజ్. ఇది ఏదైతే ఉందో భయంకరంగా ఎక్స్పోజింగ్ చేసి అవసరం లేకపోయినా కానీ అవసరం లేనటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా డైరెక్ట్గా చూపించేసి ఫాలోవర్స్ సంపాదించుకోవడం, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ ఇప్పుడు ఇది కాదు ఫైనల్ స్టేజ్, దీనికి మించి అయితే ఫైనల్ స్టేజ్ వచ్చిందనమాట. అదే వీళ్ళిద్దరూ చేసినటువంటి కళాకాండం. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంట. లైక్ మైనర్ కాకముందే వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్నారంట. లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక పోర్న్ వీడియో అయితే చిత్రీకరించారు. డైరెక్ట్గా చిత్రీకరించి దాన్ని అయితే అప్లోడ్ చేసేసారు, వెబ్సైట్స్ అప్లోడ్ చేసేసారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నేను పెద్ద ఫీల్ గాను, పోర్న్ సైట్ చాలా ఉన్నాయి అనమాట ఇండియాలో బ్యాన్. అందులో అప్లోడ్ చేసిన అయితే ఫీల్ గాను. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా రీల్స్ లాగా పంపించారంట. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పర్సనల్ మెసేజ్ చేసుకోవచ్చు కదా, దాంట్లో డైరెక్ట్గా వీళ్ళైతే పంపించుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు ఎందుకు చేశారా అని చెప్పి ఆల్రెడీ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. చాలామంది వాళ్ళని బయటకు తీశారు. ఆ చంప ఈ చంప వాయించి ఇదేం దిక్కుమాలని వారం సిగ్గు శారం లేదా, మీ అమ్మ నాన్న చూస్తే ఏంది అసలు ఎలాగ పెంచారా మీ అమ్మ నాన్న, దీనికన్నా వెళ్ళి ఆ లారీ లాపొచ్చు కదా, దీనికన్నా వెళ్ళి మన దగ్గర కూడదు కదా హైదరాబాద్లో, అక్కడ పోయి ఇది చేసినా కొద్దిగా బాగుంటుంది కదా. ఎలాంటి వీడియోలు తీసి మీరు సోషల్ మీడియా వదిలేరు, ఇన్స్టాగ్రామ్లో వదిలేరు. అంటే ఏంది ఈ విధంగా మేము ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి కారణం ఏంటంటే ఫస్ట్ ఏమంటున్నారంటే మేము మైనర్గా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి వీడియోలు తీసుకున్నాం, అప్పుడు సంవత్సరం రిలేషన్షిప్ ఉన్నాయి, అది ఇప్పుడు వీడియో కాదు, అది ఎప్పుడు వీడియోనో ఇప్పుడు వైరల్ అయింది, ఎలా అయిందో మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే వీళ్ళే అఫీషియల్గా దాన్ని అయితే పోస్ట్ చేశారంట. వీళ్ళు చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తున్నారు, నార్మల్గా డ్యాన్స్ వేసుకుంటా ఆ సాంగ్ ఈ సాంగ్ అయితే రీల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కుప్పలాది మంది ఎక్కువయ్యారు. దానివల్ల ఎవరు కూడా ట్యాగట్లా, ఇక లాభం లేదు అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు తీసుకున్నటువంటి వీడియోని ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశారు. డైరెక్ట్గా అందరికీ పర్సనల్ మెసేజ్ అయితే పంపారు. దీనివల్ల బాగా వైరల్ అయ్యారు. 6 రోజుల నుండి మీకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో అయినా, ట్విట్టర్ ఫీడ్లో అయినా, ఫేస్బుక్ ఫీడ్లో అయినా వీళ్ళిద్దరే కానొస్తున్నారు. అసలు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందిరా అంటే ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకప్పుడు లీక్ అవుతున్నాయి అంటే వామ్ అనుకునేది, కానీ
డైరెక్ట్గా వీలే లీక్ చేయడం ఎందుకు లీక్ చేస్తున్నావు అని అంటే మాకు ఫేమ్ రావడానికి, మేము ఫేమస్ అవడానికి. నాకు నా ఫ్రెండ్స్ ఏం చెప్పారు అని అంటే ఈ విధంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలితే మన మొహం అందరికీ తెలిసిద్దే, మనం జయ్యాన్ని రాస్తాం. దీనివల్ల సినిమాల్లో అవకాశం వస్తుంది, దీనివల్ల ప్రమోషన్స్ వస్తాయి, దీనివల్ల లైక్స్ వస్తాయి, దీనివల్ల ఫాలోవర్స్ వస్తారు అనేటటువంటిది వాళ్ళు చెప్పేటటువంటి కారణం. దీలా చేయమని చెప్పి మా ఫ్రెండ్స్ మమ్మల్ని ప్రలోభించారు. అది కాక అప్పుడు మేము ఒకలాగా ఉన్నాం, ఇప్పుడు ఒకలాగా ఉన్నాం, ఎవరు గుర్తుపట్టారులే అంటే మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళ మొహం ఒకలాగా ఉంది, వీళ్ళ మొహం ఒకలాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఒకప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి వీడియోని ఇప్పుడైతే పోస్ట్ చేశారు. ఓన్లీ ఫర్ మనీ, ఓన్లీ ఫర్ ఫాలోవర్స్, ఓన్లీ ఫర్ ఫేమ్ అనమాట. ఇక ఎటు వెళ్తుంది భయ్యా ఈ సమాజం అనేటటువంటిది మాట్లాడితే పెద్ద పెద్ద నీతులు అవుతాయి. కానీ చాలా మంది లింక్ అడుగుతున్నారు. నేను చూసా ఎప్పుడైనా వాడి ఫోటో పెట్టి ఇది ఏంద్రా అని అడిగితే లింక్ బ్రో అని అడుగుతున్నారు. ఈ విధంగా మీరు లింక్ బ్రో అని అడిగారు అనుకో, అది బాగా ఫేమస్ అవుతారు. ఫేమస్ అయిన తర్వాత ఇంకొకళ్ళకి కూడా ఇది మనం నేర్పిన వాళ్ళం అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మనమే ఈ దరిద్రాన్ని అలవాటు చేసింది. చాలా మంది అమ్మాయిలు ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళని లైక్ చేస్తున్నాం, వాళ్ళని ఫాలో కొడుతున్నాం, వాళ్ళకి ఫేమ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు రోజు రోజుకి బరి తెగించి బట్టలు ఇప్పి తిరుగుతున్నారు. అక్కడ దాకా తీసుకొస్తే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు మనం వీళ్ళ లింక్ కావాలి అని చెప్పి నువ్వు చూసి ఇంకో 10 మందికి పంపి, ఇప్పుడు ఒకడితో ఆగడు, వాడు చూడడం వల్ల అసలుకే ఆగడు, వాడు ఇంకా నలుగురు పంపిస్తారు. రే మామ ఈ వీడియో చూసిన వారని చెప్పి ఇంకో నలుగురు పంపిస్తారు. అలానే నా ఇన్స్టాగ్రామ్కి కూడా వచ్చినాయి అనమాట. అరే మామ ఈ వీడియో చూసిన వారని చెప్పి నా ఇన్స్టాగ్రామ్కి కూడా పంపారు. చాలా మంది ఫాలోవర్సే పంపారు. నా ముక్కు మొహం తెలియనోడు వీడు చూస్తాడు, ఇంకో నలుగురు పంపుతారు, వాడు చూస్తున్న ఇంకో నలుగురు పంపుతారు. దీనివల్ల సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనేటటువంటిది ఆలోచించుకోవాలి. నేను నీతులు మాట్లాడలా, నీ అసలుకే మాట్లాడలా. దయచేసి ఇది ఇండియా లాగే ఉన్నాయివ్వండి. స్త్రీ అంటే ఇక్కడ ఒక దేవత, దానిలాగా చూడండివ్వండి. ఇలా బరి తెగించిన ఒక పోరు ఎవరితో అలాంటి వీడియో చేసిన వాడెవడో లఫ్ట్ కాడు, కనీసం రాలేదు భయ్య. అలాంటోడు ఏదో తెలిసి తెలియక వీడియోలు తీసుకున్నారు ఫేమ్ రావడానికి. తెలిసి తెలియక కాదు, వీళ్ళు అప్పుడే తీసి అప్పుడే పోస్ట్ చేస్తే ఏదో తెలియని వయసుని అనుకోవచ్చు. వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు ఆ వీడియోలు తీసుకొని మేజర్ అయిన తర్వాత పోస్ట్ చేశారంటే మరి ఏ చెప్పుతో కొట్టాలనేటటువంటి అర్థం కావట్లా. వీళ్ళకైతే అందరూ తిట్టడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇక దాంతో మీడియా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో దయచేసి ఆ వీడియోని స్ప్రెడ్ చేయమాకండి, దయచేసి మా పరువు తీయమాకండి, మేము అది తెలియకుండా తీసుకున్నా, ఇక తప్పు అయిపోయింది, ఎలాంటిది మేము అసలుకే చేయమని చెప్పి వాళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చేశారనమాట. ఈ విధంగా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నార్త్ పేజెస్ మొత్తం మ్యాక్సిమం మన తెలుగులో కూడా వచ్చేసింది అనమాట. ఏంద్రా వీడియో అని చెప్పి నన్ను కూడా అడిగారు. అందుకే ఈ విధమైనటువంటి వీడియో చేస్తున్నా. సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కింద లింకు బ్రో అని చెప్పి కామెంట్ చేయమాకండి, నా కింద పంపు బ్రో అని చెప్పి కామెంట్ చేయమాకండి. అంటే లత్కోర్ వీడియోలు మనం ఎంకరేజ్ చేస్తే మన ఇండియాని ఇప్పుడు భావి తరాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నాడు బ్యాచులర్ అయ్యి ఉండొచ్చు, రేపటి రోజున నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, రేపటి రోజున నీకు కూతురు పుట్టింది కదా, మరి నీ కూతురు ఎలాంటి సమాజంలో పోవాలనేటటువంటిది డిసైడ్ అయ్యేది నీ చేతిలో ఉంటుంది. నాకు తాడు బంగారం లేదు లఫ్ట్ గాని అంటే నాన్న నువ్వు ఒక ఆడదాంతో ఖచ్చితంగా ఉండాలి. రేపటి రోజున నీ వైఫే ఉండొచ్చు, నీ కూతురే ఉండొచ్చు, నీ సిస్టర్సే ఉండొచ్చు. ఈ విధమైనటువంటి వీడియోలు చేస్తే ఫేమ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఆడవాళ్ళు బరి తెగిస్తారు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని అయితే స్ప్రెడ్ చేయమాకంటే నేను ఏదో వాళ్ళ భవిష్యత్తు కోరుకోవడానికి, వాళ్ళ బాగా కోరుకోవడానికి నేను ఈ విధంగా చెప్పట్లేదు. మన కోసం, మన సభ్య సమాజం కోసం అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. లింక్ అని చెప్పి దాన్ని ఫార్వర్డ్ చేయడం ఎక్కడైనా ఆపేయండి, ఆపేస్తే చాలా అంటే చాలా ఉత్తమం అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. నన్ను అడిగితే వీళ్ళిద్దరిని ఉరి తీయాలా, గట్టిగా నించోబెట్టి, అది వాళ్ళిద్దరు చేసుకున్నారు పర్సనల్గా, వాళ్ళ దానికి ఉరి తీయడం ఏంటంటే పర్సనల్గా చేసుకుందని పర్సనల్గా ఉంచుకోవాలి. డైరెక్ట్గా పబ్లిక్లో పెడితే ఎలాంటివి అవుతాయి అంటే ఇప్పుడు అప్కమింగ్ అమ్మాయిలకైనా కానీ వామ్మో ఇలాంటి లత్కోర్ వీడియోలు చేస్తే మమ్మల్ని సావదెంగుతారా అనేటటువంటిది తెలియాలి. అప్పుడు పర్సనల్గా తీసుకొచ్చి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఆ బహిరంగంగా ఉరి తీయడం చేస్తే ఇంకనైనా ఎక్స్పోజ్ చేసేటటువంటి అమ్మాయి లాగుతారు అనేటటువంటిది 100% వస్తుంది. దీనివల్ల ఏంది సమాజానికి నష్టం అని అంటే, ఒకటి భయ్య మామూలుగా ఒకటి చూస్తాడు, చూసి వాడి కొద్దిగా తిక్కరగా ఏం చేస్తారో వాడు నార్మల్గా మామూలుగా ఉండనుకో చూసి కొద్దిసేపు ఆనందపై చూడవచ్చు. అదే వాడు గంజాయిలో ఉంటే, అదే వాడు మందులో ఉంటే కనబడ్డటువంటి అమ్మాయిని రేప్ చేయాలని చూస్తారు. సో ఇక్కడ రేప్స్ జరుగుతున్నాయంటే దానికి సగం కారణం పోర్ను, సగం కారణం ఇన్స్టాగ్రామ్ రీల్స్, సగం కారణం సినిమాలని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేనైతే చెప్తున్నాను. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం సమాజానికి ఉపయోగపడేటటువంటి వీడియో చెయ్యని అడిగారు కాబట్టి నేను చేసినటువంటి వీడియో మొత్తం సమాజానికి ఉపయోగపడింది. మరి మీ చేతిలోనే ఉంది, షేర్ చేయాలి.